Hello, my dear squad. How are you all? Warm welcome to Vedantu. This is your master teacher Sumya Sheikh. Guys, in this session, mana respiration chapter ఏదైతే ఉందో that chapter we are going to finish it in within half an hour. Within 30 minutes, maximum 30 minutes లోనే ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో నేను పీపీటీ యూస్ చేసి చెప్తే సమ్ పీపుల్ ఆర్ టెలింగ్ కి మ్యామ్ టెక్స్ట్ బుక్ రెఫరెన్స్ యూస్ చేసి చెప్పండి అని. సో గైజ్ మీకు బోర్ అనిపించకుండా 30 minutesలో క్విక్గా రెస్పిరేషన్ మొత్తం చాప్టర్ నేను చెప్పేస్తాను మీకు. సో ఫస్ట్ వాట్ ఈజ్ రెస్పిరేషన్ గైజ్? అసలు రెస్పిరేషన్ అంటే ఏంటి చెప్పండి. సో కొంతమంది బ్రీతింగ్ అని చెప్తారు కదా కొంతమంది పిల్లలు రెస్పిరేషన్కి. సో దేర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ రెస్పిరేషన్ అండ్ బ్రీతింగ్. సో బ్రీతింగ్ లో ఏం జరుగుతుందంటే జస్ట్ ఇన్హేల్ అండ్ ఇన్హేల్ బ్రీతింగ్ లో జస్ట్ ఏం జరుగుతుంది అంటే ఇన్హేల్ అండ్ ఎక్సలేషన్ అనేది జరుగుతుంది. ఇన్హేల్ ప్లస్ ఎక్స్హేల్ అనేది జరుగుతుంది, రైట్? అదే ఇఫ్ వి సీ రెస్పిరేషన్ లో ఏం జరుగుతుంది? సో రెస్పిరేషన్ లో ఫుడ్ అనేది ఆక్సిడేషన్ జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ఆక్సిజన్ జరిగి ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్, రైట్? ఆక్సిడేషన్ తర్వాత. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం డిస్కవరీ ఆఫ్ గ్యాసెస్ అండ్ రెస్పిరేషన్. అసలు డిస్కవరీ గ్యాసెస్ ని ఎలా డిస్కవరీ చేసుకున్నారు అంటే చూడండి గైస్. సో 18th century వరకు ఎప్పుడైతే లావోయిజర్ అండ్ ప్రీస్లీ కొన్ని ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్ మీద ఎక్స్పెరిమెంట్స్ చేశారు. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్ అనేది ఎలా జరుగుతుంది, అసలు రెస్పిరేషన్ ఎలా జరుగుతుంది అనే దాని మీద ప్రాసెస్ మొత్తం ఏం చేశారు, అసలు ఎలా జరుగుతుంది మన బాడీలో అనే దాని మీద ఏం చేశారు, ఎక్స్పెరిమెంట్స్ చేశారు, యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ అనేది చేశారు, రైట్? సో లేకపోతే 14th century వరకు అసలు బ్రీతింగ్ ఎలా జరుగుతుంది, బ్రీతింగ్ అనే వర్డ్ దాని గురించే అసలు ఎవరికి తెలియదన్నమాట. సో కొన్ని ప్రీస్లీస్ ఎక్స్పెరిమెంట్ మనము ఆల్రెడీ చదువుకున్నాం, రైట్? న్యూట్రిషన్ లో వీ హ్యావ్ లెర్న్, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాము లావోయిజర్ ఆల్సో క్యారీడ్ అవుట్ సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్ టు అండర్స్టాండ్ ద ప్రాపర్టీ ఆఫ్ గ్యాసెస్. ప్రీస్లీ అక్కడ మనం ప్రీస్లీ గురించి చూసాము, ఇక్కడ చూస్తే లావోయిజర్ ఆల్సో క్యారీ అవుట్ సెవెరల్ ప్రాసెసెస్ గైస్. ఓకే, సెవెరల్ ఎక్స్పెరిమెంట్స్ టు అండర్స్టాండ్ అసలు గ్యాసెస్ ప్రాపర్టీ ఏంటి అనేది. సో మ్యామ్ రెస్పిరేషన్ గురించి చెప్తున్నారు, సో మనం ఇక్కడ గ్యాసెస్ ప్రాపర్టీ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే గైస్ వై వీ షుడ్ నో అబౌట్ గ్యాసియస్ ప్రాపర్టీ అంటే చూడండి గైస్, రెస్పిరేషన్ లో ఒక 2 ఇంపార్టెంట్ గ్యాసెస్ అనేవి మనకు ఉన్నాయి, కార్బన్ డయాక్సైడ్ ప్లస్ ఆక్సిజన్. సో ఈ 2 ఇంపార్టెంట్ గ్యాసెస్ వల్లనే ఈ 2 ఇంపార్టెంట్ గ్యాసెస్ మీదనే రెస్పిరేషన్ ప్రాసెస్ అనేది డిపెండ్ అయి ఉంది. సో చూడండి ఎర్లీ స్టార్టింగ్ లో లావోయిజర్ ఏవైతే ఎక్స్పెరిమెంట్ చేశాడో దాని వల్ల ఆయన ఏం చెప్పాడంటే ఒక గ్యాస్ అనేది లిబరేట్ అయింది. ఎప్పుడు? హీటింగ్ పౌడర్డ్ చార్కోల్ ఇన్ అ బెల్ జార్ కెప్ట్ ఓవర్ వాటర్ ఇన్ అ ట్రఫ్ వాజ్ లైక్ ఫిక్స్డ్ ఎయిర్. సో చార్కోల్ ని హీట్ చేసినప్పుడు ఒక గ్యాస్ అనేది వచ్చింది. ఆ టైంలో ఎవరికి తెలియదు, ఆ గ్యాస్ పేరే కార్బన్ డయాక్సైడ్ అని ఎవరికి తెలియదు ఆ టైంలో. దాన్ని ఫస్ట్ ఏం పేరు పెట్టారు? ఫిక్స్డ్ ఎయిర్. ఆ ఎయిర్ ని ఫిక్స్డ్ ఎయిర్ గా పేరు పెట్టారు. దాన్ని ఇంకా అప్పటికి కార్బన్ డయాక్సైడ్ అని పేరు పెట్టలేదు, దాన్ని ఏమని పేరు పెట్టారు? ఇట్ ఈస్ అ ఫిక్స్డ్ ఎయిర్ అని పేరు పెట్టారు గాయస్. ఓకే, సో నెక్స్ట్ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏంటి? కంబస్చర్ ఆఫ్ ఫాస్ఫరస్ ఇన్ ఎ బెల్ జార్. ఒక జార్ లో ఫాస్ఫరస్ ని కంబస్ట్ అంటే బర్న్ చేయడం, ఓకే, దాని మీద చేశారు. తర్వాత లావోయిజర్ ఏం చేశాడంటే వాట్ ఎవర్ అట్మాస్ఫియరిక్ ఎయిర్ ఉందో ఇన్ విచ్ కంబైన్డ్ విత్ ఫాస్ఫరస్ వాస్ నాట్ వాటర్ వెపర్. సో ఆ బెల్ జార్ లో ఫాస్ఫరస్ ని బర్న్ చేసి కొన్ని ఎక్స్పెరిమెంట్ చేశాడు అని చెప్పాను కదా. సో ఆ బెల్ జార్ లో ఫాస్ఫరస్ బర్న్ అయ్యేటప్పుడు సో ఏదైతే ఫాస్ఫరస్ బర్న్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందో, ఫాస్ఫరస్ తో కంబైన్ అవుతుందో అది వాటర్ వేపర్ కాదు, ఇంకో రకమైన ఎయిర్ అని చెప్పాడు.
సో అతను ఫైనల్ గా ఏం చెప్పాడంటే విచ్ కంబైన్స్, సో ఆ ఎయిర్ ఏం చేస్తుందంటే ఈదర్ ఎయిర్ ఇట్ సెల్ఫ్ ఆర్ అనదర్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ అ సర్టెన్ ప్రపోర్షన్ ఇన్ ద ఎయిర్ విచ్ వి బ్రీత్. అంటే ఏంటి చెప్పండి అర్థం? సో ఎయిర్ లో ఆర్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ ప్రెసెంట్ ఇన్ అ సర్టెన్ ప్రపోర్షన్, మనం ఏదైతే ఎయిర్ మనం బ్రీత్ చేస్తున్నామో ఆ ఎయిర్ లో ఓన్లీ ప్యూర్ ఎయిర్ మాత్రమే ఉంది, ఆర్ అందులో ఒక కైండ్ ఆఫ్ ఎలాస్టిక్ ఫ్లూయిడ్ అనేది ప్రెసెంట్ అయి ఉంది అని చెప్పాడు. తర్వాత లావోయిజర్ ఏం నోట్ చేశాడంటే కొన్ని ప్రోఫండ్ డిఫరెన్సెస్ ఎయిర్ అండ్ కంబస్షన్ మధ్య కొన్ని డిఫరెన్సెస్ అనేది అబ్జర్వ్ చేశాడు. సో తర్వాత ఏం చేశారంటే ఇంకో ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు ఆయన ఏం చేశాడంటే అబౌట్ 1/6 ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ విషియేటెడ్ ఎయిర్. విషియేటెడ్ ఎయిర్ అంటే ఏంటి అంటే a term used then show air from which the component needed for burning had been removed. Vitiated air అంటే ఏంటి అంటే సో నార్మల్ గా ఒక ఎయిర్ తీసుకొని ఒక నార్మల్ ఈ ఎయిర్ నే కొంచెం పార్ట్ తీసేసుకొని ఆ ఎయిర్ లో బర్న్ అవ్వడానికి ఏదైతే కాంపోనెంట్ హెల్ప్ చేస్తుందో, అంటే బర్న్ అవ్వడానికి ఎయిర్ అయితే హెల్ప్ చేస్తుందో ఆ ఎయిర్ ని తీసేయడం. ఓకే, తీసేసి దాన్ని కన్సిస్ట్ ఆఫ్ చాల్కీ యాసిడ్ గ్యాస్ గా ఒక ఫిక్స్డ్ ఎయిర్ గా పేరు పెట్టారు. సో చూడండి గైస్, ఇక్కడతో మనకి ఏం అర్థమైంది? హీ డ్రూ ఇమీడియట్లీ ద లాజికల్ కంక్లూజన్. దాని గురించి అతనికి ఏం తెలిసిందంటే ప్రాసెస్ ఆఫ్ ఫైనల్ గా ఇదంతా ఎక్స్పెరిమెంట్స్ చేశాక ఆయనకు ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ ఏదైతే ఉందో ఆ రెస్పిరేషన్ గురించి అర్థమైంది. ఇంకా బ్లడ్ అనేది రెడ్ కలర్ లో ఎలా ఉంటుంది, ఎయిర్ దాంతో ఎలా కంబైన్ అవుతుంది అనేది మొత్తం ఆయనకు కొంచెం కొంచెం అర్థం అవ్వడం స్టార్ట్ అయింది. చూడండి, నౌ విల్ డిస్కస్ అబౌట్ ఈవెంట్స్ ఆర్ స్టెప్స్ ఇన్ రెస్పిరేషన్. చూడండి గైస్, దేర్ ఆర్ నో స్ట్రిక్ట్ డిమార్కేషన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్. ప్రాసెస్ ఆఫ్ రెస్పిరేషన్ లో వీ హ్యావ్ కొన్ని ఈవెంట్స్ అనేవి జరుగుతాయి, మనకు ఒక ప్రాసెస్ ప్రకారంగా అది జరుగుతుంది. సో అది జరిగేటప్పుడు ఏంటి అంటే మధ్యలో కొన్ని అంత ఇంపార్టెంట్ లేని ప్రాసెసెస్ కావాలంటే మనం స్కిప్ చేసేయచ్చు. బట్ ఇక్కడ ఏదైతే ఫ్లో చార్ట్ ఇచ్చాడో ఈ ఫ్లో చార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి బ్రీతింగ్ నుంచి సెల్యులార్ రెస్పిరేషన్ వరకు, సో ఇవి మెయిన్ లెవెల్స్, రెస్పిరేషన్ లో జరిగే మెయిన్ లెవెల్స్ అనేవి అని మనం చెప్పొచ్చు. చూడండి, ఇఫ్ వి సీ హియర్ బ్రీతింగ్ లో మనం చూస్తే ఎయిర్ మూవ్మెంట్ ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది లంగ్స్. ఎయిర్ ఎలా మూవ్ అవుతుంది? ఇంటూ అండ్ అవుట్ ఆఫ్ ది లంగ్స్. ఎయిర్ ఏమవుతుంది? లంగ్స్ లోపలికి వస్తుంది, లంగ్ నుంచి బయటకి కూడా వెళ్తుంది. గ్యాసియస్ ఎక్స్చేంజ్ అట్ లంగ్స్ లెవెల్. లంగ్స్ లెవెల్లో మనం గ్యాసెస్ ఎక్స్చేంజ్ చూస్తే బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్, ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్ బిట్వీన్ ఆల్వియోలై అండ్ బ్లడ్ అనేది ఇక్కడ లంగ్స్ లెవెల్లో ఇక్కడ అనేది జరుగుతుంది. తర్వాత గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్. చూడండి గైస్, ఫస్ట్ మనకి ఏం జరుగుతుంది? బ్రీతింగ్ ద్వారా ఎయిర్ ఏదైతే లోపలికి వెళ్తుంది, తర్వాత ఆ ఎయిర్ నాసల్ క్యావిటీ, ఈ ఎయిర్ తర్వాత నాసల్ క్యావిటీలోకి వెళ్తుంది, ముక్కులో నుంచి లోపలికి లంగ్స్ వరకు వెళ్తుంది. ఫస్ట్ లంగ్స్ దగ్గర ఏం జరుగుతుంది? ఆల్వియోలై అండ్ బ్లడ్ మధ్యలో ఈ ఎయిర్ ఏదైతే ఉంటుందో ఈ ఎయిర్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఈ ఎయిర్ ఎక్స్చేంజ్ జరిగాక ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ క్యాపిలరీస్ ఆఫ్ ఆల్వియోలై టు బాడీ సెల్స్ అండ్ రిటర్న్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. తర్వాత ఏం జరుగుతుంది? గ్యాస్ లంగ్స్ దగ్గర గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరిగాక గ్యాస్ ట్రాన్స్పోర్ట్ బై బ్లడ్, గ్యాస్ ఏదైతే ఉంటుందో అది బ్లడ్ ద్వారా ట్రాన్స్పోర్ట్ అవుతుంది. అండ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్ టిష్యూ లెవెల్, టిష్యూ లెవెల్ దగ్గర మళ్ళీ టిష్యూస్ దగ్గర గ్యాసియస్ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. ఓకే, ఎక్స్చేంజింగ్ ఇక్కడ ఏం జరుగుతుంది? టిష్యూ లెవెల్లో ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ అండ్ సెల్ ఇంటూ ద సెల్స్. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ ఆల్వియోలై అండ్ బ్లడ్ ఈ రెండిటి మధ్య మనకు ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది. బట్
సో గ్యాసియస్ ఎక్స్చేంజ్ టిష్యూ లెవెల్లో మనం చూస్తే ఎక్స్చేంజింగ్ ఆఫ్ ఆక్సిజన్ ఫ్రమ్ బ్లడ్ నుంచి మనకు బ్లడ్ ఇంటూ సెల్స్, బ్లడ్ నుంచి ఏమవుతుంది సెల్స్ లోకి ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది, రైట్. ఆక్సిజన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ సెల్స్ ఇంటూ ద బ్లడ్. అర్థమైందా? ఆక్సిజన్ ఏదైతే ఉందో అది బ్లడ్ నుంచి సెల్స్ లోకి వెళ్తుంది, కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో సెల్స్ నుంచి బ్లడ్ లోకి వెళ్తుంది. సో సెల్యులార్ రెస్పిరేషన్ ఇఫ్ వి సీ using oxygen in cell processes to produce carbon dioxide and water మనం చూస్తే releasing energy to be used for life processes. ఫైనల్ గా ఏం జరుగుతుంది, ఈ ఆక్సిజన్ ని యూజ్ చేసి సెల్ ప్రాసెసెస్ లో ఏం జరుగుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ప్రొడ్యూస్ అవుతుంది కదా, ప్రొడ్యూస్ అయ్యాక ఎనర్జీ కూడా ఇక్కడ ప్రొడ్యూస్ అనేది అవుతుంది. బికాజ్ ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అయినప్పుడే మనం ఏమంటాము దాన్ని సెల్యులార్ రెస్పిరేషన్. సెల్యులార్ లెవెల్లో ఎనర్జీ అనేది ఇక్కడ ప్రొడ్యూస్ అవుతుంది, రైట్. అర్థమైందా? చూడండి, ఇఫ్ వి సీ అబౌట్ బ్రీతింగ్, బ్రీతింగ్ గురించి మనం చూస్తే in the previous classes we did experiments to find out what was there in the air we breathe, right. మనం బ్రీత్ చేసే ఎయిర్ ఏదైతే ఉంటుందో ఆ ఎయిర్ లో ఏముంటుంది అనేది మనం చూసాము, రైట్. వీ హ్యాడ్ సీన్ దట్ ఒక సెటప్ లో లైమ్ వాటర్ తో ఉన్న ఒక సెటప్ లో ఏమైపోయింది, మిల్కీ వైట్ గా అయిపోతుంది. ఎప్పుడైతే మనం బ్రీత్ చేస్తామో, బ్రీత్ అవుట్ చేస్తామో లైమ్ వాటర్ ఏమవుతుంది, మిల్కీ వైట్ గా అయిపోతుంది. ఎందుకు? బికాజ్ మనం ఏ ఎయిర్ అయితే బ్రీత్ అవుట్ చేస్తున్నామో దట్ ఈజ్ వాట్, దట్ ఈజ్ నథింగ్ బట్ కార్బన్ డైఆక్సైడ్. చూడండి, లైక్ మనం పిచికారీ యూజ్ చేసి ఆ గ్యాస్ అనేది ఫామ్ చేసాం కదా. సో ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల మనకి ఏం తెలుస్తుంది, మనం ఏ గ్యాస్ నైతే ఎక్స్హేల్ చేస్తున్నామో ఆ గ్యాస్ ఏం చేస్తుంది, లైమ్ వాటర్ ని మిల్కీ వైట్ టర్న్ చేస్తుంది. అంటే ఆ గ్యాస్ ఏదైతే ఉందో అది కార్బన్ డైఆక్సైడ్. వీ షల్ హ్యావ్ టు స్టడీ ద పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ అవర్ బాడీ త్రూ అవర్ రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, మనము ఇప్పుడు దేని గురించి చదువుతాము, పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ అవర్ బాడీ, రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా పాత్వే ఆఫ్ ఎయిర్ ఇన్ అవర్ బాడీ అండ్ ద మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ ఏదైతే ఉంటుందో, ఎలా మెకానిజం ఆఫ్ బ్రీతింగ్ వర్కౌట్ చేస్తుంది, ఎయిర్ ఎలా లోపలికి వెళ్తుంది, మళ్ళీ ఎయిర్ బయటికి ఎలా వెళ్తుంది రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా అనేది. సో వి యూజువల్లీ మీన్ ద passages that transport air to the lungs and to the microscopic air sacs in them called alveoli, right. సో వి యూజువల్లీ మీన్ ద passages, కొన్ని passages ఉంటాయి గైస్, అవి ఏం చేస్తాయి, ట్రాన్స్పోర్ట్ ఎయిర్ టు లంగ్స్, బయట ఉన్న ఎయిర్ ని లంగ్స్ వరకు తీసుకెళ్తాయి. అండ్ ఆ లంగ్స్ నుంచి మళ్ళీ ఎయిర్ అనేది ఎయిర్ సాక్స్ లోకి వెళ్తుంది. ఆ ఎయిర్ సాక్స్ పేరేంటి, ఆల్వియోలై, రైట్. తర్వాత ఆల్వియోలై దగ్గరికి వెళ్ళాక బ్లడ్ గ్యాసెస్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్చేంజ్ అనేవి అవుతాయి ఆల్వియోలై అండ్ బ్లడ్ మధ్యలో, బ్లడ్ నుంచి ఆల్వియోలైకి, ఆల్వియోలై నుంచి బ్లడ్ కి. చూడండి, నౌ విల్ బి లర్నింగ్ అబౌట్ ద పాత్వే ఆఫ్ ఎయిర్. సి గైస్, ఈ పిక్ ఏదైతే ఉందో ఈ పిక్ ని బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. దిస్ పిక్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ గైస్. సి ఇఫ్ యూ సి నాసల్ క్యావిటీ, ఫస్ట్ ఇక్కడ అనేది ఎయిర్ ఎంటర్ అవుతుంది, ఎయిర్ ఎంటర్ హియర్స్ నాసల్ క్యావిటీ నుంచి ఎంటర్ అవుతుంది. తర్వాత నాస్ట్రిల్స్, ఎపిగ్లాటిస్, ఫారింగ్స్, లారింగ్స్, ట్రాకియా, బ్రాంకై, బ్రాంకియోల్స్, లంగ్స్. సో అలా అలా ఎయిర్ ఏదైతే ఉందో సో అంతా అలా మూవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇంకో ఫ్లో చార్ట్ అనేది మనకి ఇచ్చాడు. ఇది కొంచెం డెప్త్ లో ఫ్లో చార్ట్. చూడండి, ఎయిర్ యూజువల్లీ ఎంటర్స్ ద బాడీ త్రూ ద నాస్ట్రిల్స్. నాస్ట్రిల్స్ లో, నాస్ట్రిల్ అంటే ముక్కు రంధ్రాలు ఉన్నాయి కదా, వాటిని మనం నాస్ట్రిల్స్ అని అంటాము. ఎయిర్ ఏదైతే ఉందో ఫస్ట్ అక్కడ మూవ్ అవుతుంది. తర్వాత నాసల్ క్యావిటీ, ఎయిర్ దగ్గర నాసల్ క్యావిటీ దగ్గర ఏం జరుగుతుంది, నాసల్ క్యావిటీ అంటే ఈ ముక్కు ఇది ఉంది కదా, సో ఈ స్పేస్ ఉంది కదా ముక్కు లోపల కన్నాలు రెండు, ఒక ప్యాసేజ్ లాగా. సో ఆ ప్యాసేజ్ లో ఎయిర్ ఏం జరుగుతుంది అంటే ఫిల్టర్, ఇట్ గెట్స్ ఫిల్టర్డ్, ఏమవుతుంది అది ఫిల్టర్డ్
గా అయిపోతుంది, ఫిల్టర్ చేస్తారు ఎయిర్ అక్కడ. సో మాయిస్ట్ సర్ఫేస్ ఏదైతే ఉందో, మాయిస్ట్ సర్ఫేస్ ఆఫ్ ది లైనింగ్ ఆఫ్ నాసల్ క్యావిటీ ఏదైతే ఉందో, అండ్ అక్కడ చూడండి ముక్కులో మీరు అబ్జర్వ్ చేస్తే ముక్కులో చాలా ఎలా ఉంటుంది వాతావరణం, మాయిస్ట్ గా ఉంటుంది. ఇంకా ముక్కులో చిన్న చిన్న హెయిర్స్ అనేవి ఉంటాయి. ఆ హెయిర్స్ ని మనము సీలియా అని అంటాము. వాట్ డు వి కాల్ ఇట్? వి కాల్ ఇట్ యాజ్ సీలియా. సో ఎక్కడి నుంచి హెయిర్ గ్రోయింగ్ ఫ్రమ్ ఇట్ సైడ్స్ నుంచి గ్రో అవుతూ ఉంటుంది ముక్కులో, రైట్? సో ఆ సైడ్ ఆ హెయిర్ ఏవైతే ఉందో, డర్ట్ పార్టికల్స్ ఏవైతే మన ముక్కులో వెళ్తున్నాయో ఆ డర్ట్ పార్టికల్స్ ని ఫిల్టర్ చేసేస్తుంది ఆ ఎయిర్. ఓకే, ఫిల్టర్ చేసేసి ఇన్ అడిషన్ యాజ్ ద ఇన్హేల్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో నాసల్ క్యావిటీ నుంచి వెళ్తుంది. సో ఇది మన నాసల్ క్యావిటీ అనుకోండి, ఇక్కడ హెయిర్స్ ఉన్నాయి. సో ఈ ఎయిర్ ఏదైతే ఉందో ఆ ఎయిర్ వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫిల్టర్ అయిపోయి మిగతా ఎయిర్ మొత్తం డస్ట్ లెస్ గా వెళ్ళిపోతుంది బాడీలోకి, రైట్? ఇంకా ఈ నాసల్ క్యావిటీలో డస్ట్ ఫిల్టర్ చేయడమే కాకుండా ఇంకోటి ఏం జరుగుతుందంటే, ఏదైతే మన బాడీ టెంపరేచర్ ఉందో మన బాడీ టెంపరేచర్ కి ఎయిర్ క్లోజ్ గా ఆ బాడీ టెంపరేచర్ లోకి తెచ్చేస్తాము. నార్మల్ గా ఎయిర్ బయట ఉన్నప్పుడు అది బయట ఎన్వైరన్మెంట్ ఎలా ఉంటుందో ఆ ఎన్వైరన్మెంట్ కి ప్రకారంగా ఆ ఎన్వైరన్మెంట్ కి బేస్డ్ మీద ఆ ఎన్వైరన్మెంట్ మీద బేస్డ్ అయి ఉంటుంది, రైట్? దాని టెంపరేచర్ కూడా అలానే ఉంటుంది. బట్ ఎయిర్ ఎప్పుడైతే మన ముక్కులోకి వస్తుందో ఇట్ షుడ్ చేంజ్, రైట్? ఓకే, ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. సో మన బాడీ టెంపరేచర్ ఏమైతే ఉంటుందో ఆ టెంపరేచర్ కి దగ్గరగా ఇది వచ్చేస్తుంది. And it takes up water vapor so that it becomes more moist than before. ముందు కంటే ఎక్కువ మాయిస్ట్ అయిపోతుంది ఇక్కడ. అండ్ వార్మింగ్ అండ్ మాయిశ్చరింగ్ ఏదైతే ఉందో ఇక్కడ కామన్ ప్యాసేజ్ లైక్ డైజెస్టివ్ అండ్ రెస్పిరేటరీ సిస్టమ్ లో ఇక్కడ జరుగుతాయి. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ ఫారింగ్స్. ఇట్ ఈస్ ఫారింగ్స్. సో మనకి ఇక్కడ ఎపిగ్లాటిస్ ఆ ఫ్లాప్ లైక్ మస్క్యులార్స్ వాల్వ్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఆ వాల్వ్ ఏం చేస్తుంది? అది ఫుడ్ మూమెంట్ ని ఏదైతే ఉందో ఫుడ్ మూమెంట్ ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఎయిర్ ని రెస్పెక్టివ్. సో అదేం చేస్తుందంటే ఫుడ్ ఫుడ్ ప్యాసేజ్ లో ఫుడ్ వెళ్ళేలా, ఎయిర్ ప్యాసేజ్ లో ఎయిర్ వెళ్ళేలా చేస్తుంది. అదొక లైక్ ఇలా ఉందనుకోండి, ఇలా ఒక ప్యాసేజ్ ఉంది గైస్ మనకు. సో దీంట్లో డివిజన్ ఉంది. ఇమాజిన్ వీ హ్యావ్ ఏ డివిజన్ హియర్. ఓకే, ఇలా ఒక వాల్ ఉంది, డివిజన్ ఉంది. సో ఇక్కడ ఒక ప్యాసేజ్ నుంచి డివైడ్ అయి ఉంది ఒక అది కంప్లీట్ గా. ఒక ప్యాసేజ్ నుంచి ఫుడ్, ఒక ప్యాసేజ్ నుంచి ఎయిర్ వెళ్ళాలి. సో ఏం చేస్తుంది ఈ ఫ్లాప్? ఎప్పుడైతే మనం ఫుడ్ తింటున్నామో ఎయిర్ ప్యాసేజ్ క్లోజ్ అవుతుంది. ఎప్పుడైతే మనము బ్రీతింగ్ చేస్తున్నామో ఇది ఓపెన్ అవుతుంది. అలాగని ఫుడ్ తినేటప్పుడు మనం బ్రీత్ చేయకుండా ఉంటామా అంటే కాదు కదా. పార్షియల్ గా ఓపెన్, కొంచెం ఓపెన్ అయి ఉంటుంది. జస్ట్ ఎయిర్ కదా, ఎయిర్ కు వెళ్ళేంత వరకు ఓపెన్ అయి ఉంటుంది పార్షియల్ గా, కానీ కంప్లీట్ గా క్లోజ్డ్ గా ఉండదు, పార్షియల్ గా ఓపెన్ అయి ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, అది ఒక మస్కులార్ వాల్వ్ ఆఫ్ ఫుడ్ అండ్ ఎయిర్ టువర్డ్స్ ద రెస్పెక్టివ్ ప్యాసేజెస్. ఇఫ్ వి థింక్ అబౌట్ లారింగ్స్, లారింగ్స్ గురించి మనం చూస్తే ఇదేంటి? ఒక స్టిఫ్ బాక్స్. దీంట్లో ఏముంటాయి? వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఎయిర్ పాసెస్ అవుట్ ఆఫ్ ద లంగ్స్, లంగ్స్ నుంచి బయటకి ఎప్పుడైతే ఎయిర్ పాస్ అవుతుందో అండ్ వోకల్ కార్డ్స్ నుంచి ఎప్పుడైతే ఎయిర్ వెళ్తుందో, సో ఏమవుతుంది అక్కడ? వైబ్రేషన్ అనేది అవుతుంది. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే సౌండ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది? నా గొంతులో వోకల్ కార్డ్స్ ఉన్నాయి గైస్, ఎయిర్ అందులో వెళ్ళడం వల్ల. నేను ముక్కు మూసుకొని మాట్లాడితే మీకు కొంచెం వాయిస్ డిఫరెంట్ గా వస్తుంది కదా, రైట్? సో ముక్కు క్లోజ్ చేసేసుకున్న నార్మల్ గా మాట్లాడితే మీకు వాయిస్ ఒకలా ఉంటుంది. అంటే దీని గురించి మీరు ఏం చెప్పగలరు? ఎయిర్ తో మన సౌండ్ కి రిలేషన్ ఉంది అని మనం చెప్పగలము, రైట్? చూడండి ఇప్పుడు నా వాయిస్, అబ్జర్వ్ మై వాయిస్, ఇట్ ఈస్ డిఫరెంట్, రైట్? కదా. సో మనం ఎయిర్ ట్రావెల్ చేసేటప్పుడు
ఎయిర్ ఉంటే మన వాయిస్ ఒకలా ఉంటుంది, ఎయిర్ లేకపోతే ఒకలా ఉంటుంది. బట్ వితౌట్ ఎయిర్ అనేది సౌండ్ అనేది మనకు ప్రొడ్యూస్ అవ్వదు. చూడండి, ఈ ఎయిర్ అలా లోపలికి వెళ్ళడం వల్ల వోకల్ కార్డ్స్ ఏమవుతాయి, వైబ్రేట్ అయ్యి సౌండ్ అనేది వస్తుంది. దిస్ ప్రొడ్యూసెస్ సౌండ్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ స్పీచ్ సాంగ్, రైట్. మనం పాట కావాలంటే పాటలు పాడతాము, స్పీచ్ ఇవ్వాలంటే మనం ఎలా మాట్లాడాలో మన టోన్ అదంతా దీని మీదే డిపెండ్ అయి ఉంటుంది. ట్రాకియా, ఇప్పుడు మనం ట్రాకియా గురించి చూస్తే విండ్ పైప్ ఏదైతే ఉందో ఛానలింగ్ ఎయిర్ టు ద లంగ్స్ ఏం చేస్తుంది, విండ్ పైప్ ఏం చేస్తుంది, ఎయిర్ ని లంగ్స్ వరకు పంపిస్తుంది. టచ్ యువర్ నెక్ టు ఫీల్ ద ట్యూబ్ లైక్ స్ట్రక్చర్, ఇక్కడ టచ్ చేస్తే మీకు రింగ్స్ కూడా కనిపిస్తాయి, రైట్. రింగ్స్ లాగా కనిపిస్తాయి. ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ మన ట్రాకియా. సో ట్రాకియా లోవర్ ఎండ్ లో, at its lower end of the trachea or the windpipe ఏమవుతుంది, 2 గా డివైడ్ అవుతుంది. ఇది ఇలా ఉంది కదా, సో ఏమవుతుంది, 2 గా డివైడ్ అవుతుంది గాయస్. 2 గా డివైడ్ అయ్యి ఈచ్ ట్రాకియా ఏదైతే ఉంటుందో సో ఈచ్ లంగ్ లాగా డివైడ్ అవుతుంది. విండ్ పైప్స్ డివైడ్ ఇంటూ ట్రూ బ్రాంకై, బ్రాంకై లాగా డివైడ్ అయ్యి ప్రతి బ్రాంకై ఏదైతే ఉందో ఒక లంగ్ వరకు వెళ్తుంది, రైట్. ఈచ్ బ్రాంకై ఈజ్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్ కాల్డ్ బ్రాంకియోల్స్ లాగా కన్వర్ట్ అవుతాయి. ఈచ్ బ్రాంకై ఫర్దర్ గా డివైడ్ అయ్యి స్మాలర్ అండ్ స్మాలర్ బ్రాంచెస్ బ్రాంకియోల్స్ గా డివైడ్ అవుతాయి. ఇప్పుడు మనం చూస్తే దీస్ ఫైనల్లీ టర్మినేట్ ఇన్ క్లస్టర్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ కాల్డ్, సో ఇవి డివైడ్ అయ్యాక ఇవి మళ్ళీ డివైడ్ అవుతాయి కదా, సో ఇక్కడ ఇవి చిన్న చిన్న ఎయిర్ సాక్స్ గా డివైడ్ అవుతాయి. మళ్ళీ ఈ ఎయిర్ సాక్స్ గా డివైడ్ అయ్యాక ఇంకా ఏమవుతుంది, ఇంకా ఫర్దర్ గా డివైడ్ అయ్యి ఇంకా చిన్న చిన్న క్లస్టర్స్ ఆఫ్ ఎయిర్ సాక్స్ గా, క్లస్టర్ అంటే ముద్ద గుచ్చలాగా, లైక్ గ్రేప్స్ గుచ్చ, గుచ్చ అంటే ఎలా చెప్పాలి మీకు, ద్రాక్ష పళ్ళ గుర్తుంటుంది కదా, సో అలా ద్రాక్ష పళ్ళ గుత్తిలాగా కనిపిస్తాయి ఇవేవైతే ఉన్నాయో, ఆల్వియోలై అంటాం మనం దీన్ని. ఇన్ ద లంగ్స్ లో అలా ఫామ్ అవుతాయి, విచ్ ఆర్ వెరీ స్మాల్ అండ్ న్యూమరస్. ఏంటి, దీస్ ఆర్ వెరీ స్మాల్ అండ్ దీస్ ఆర్ న్యూమరస్. గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో టేక్స్ ప్లేస్ హియర్ యాజ్ బ్లడ్ క్యాపిలరీస్ ఏవైతే ఉంటాయో అవి ఆక్సిజన్ ని తీసుకుంటాయి కదా అండ్ ఎక్స్పెల్ కార్బన్ డయాక్సైడ్, ఏం చేస్తాయి అవి ఆక్సిజన్ ని తీసుకొని కార్బన్ డయాక్సైడ్ ని బయటికి వదిలేస్తాయి. ఇంకా అవి ఏం చేస్తాయి, ఆక్సిజన్ ని క్యారీ చేస్తాయి, కలెక్ట్స్ కార్బన్ డయాక్సైడ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఆఫ్ ది బాడీ, ఏం చేస్తాయి ఇంకా కార్బన్ డయాక్సైడ్ ని కలెక్ట్ చేసుకుంటాయి, రైట్. ఆక్సిజన్ ని కలెక్ట్ ప్రతి సెల్ నుంచి, ఇప్పుడు సెల్ ఉంది, ప్రతి సెల్ నుంచి కార్బన్ డయాక్సైడ్ ని కలెక్ట్ చేసుకుంటాయి, ఓకే, ఆక్సిజన్ ని ఇస్తాయి, అలా చేస్తాయి, రైట్. హోల్ ప్యాసేజ్ చూడండి, బ్రాంక్యూల్స్ వరకు వచ్చాము, ఆల్వియోలై, బ్లడ్, ఫైనల్లీ బ్లడ్ దగ్గర ఇదంతా ఎండ్ అవుతుంది. అండ్ నాస్ట్రిల్స్ నుంచి ఆల్వియోలస్ వరకు ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో అదంతా చాలా మాయిస్ట్ గా, అదంతా మాయిస్ట్ అండ్ వార్మ్ గా జరుగుతుంది. ద ఇంటీరియర్ ఆఫ్ లంగ్ ఇంటీరియర్ ఏదైతే ఉంటుందో మిలియన్స్ ఆఫ్ ఛాంబర్స్ లోకి డివైడ్ అయి ఉంటుంది. దాని వల్ల ట్రెమెండియస్ గా ఏమవుతుంది, ఇంక్రీజింగ్ ద మాయిస్ట్ సర్ఫేస్ అవైలబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్. చూడండి గైస్, ఎప్పుడైతే సర్ఫేస్ మాయిస్ట్ గా ఉంటుందో ఈ గ్యాసెస్ ఏవైతే ఎక్స్చేంజ్ ఉంటుందో అవి గ్యాసెస్ మాయిస్ట్ సర్ఫేస్ మీద ఈజీగా డిజాల్వ్ అవ్వగలవు.
ఓకే, ఆ డిజాల్వ్ అవ్వడం వల్ల, ఈజీగా డిజాల్వ్ అవ్వడం వల్ల ఏమవుతుంది చెప్పండి? వాట్ విల్ హ్యాపెన్ ఈజీగా డిజాల్వ్ అవుతే? టెల్ మీ గైస్, వాట్ విల్ హ్యాపెన్? ఈజీగా అబ్జార్బ్ కూడా అయిపోతాయి. సో మన లంగ్స్ ఏరియా, ఆల్వియోలై అందరినీ, ఇఫ్ ఆల్వియోలై, ఆల్ ఆల్వియోలై ఆఫ్ అవర్ లంగ్స్ ని మనం స్ప్రెడ్ చేస్తే 160 మీటర్ స్క్వేర్ అంతా ఉంటుందంట గైస్. చూడండి హౌ డిఫరెంట్ కదా. ఎపిగ్లాటిస్ అండ్ ప్యాసేజ్ ఆఫ్ ఎయిర్. చూడండి ఎపిగ్లాటిస్ అంటే ఏంటి, ఇక్కడ మనం కొంచెం డెప్త్ గా దీని గురించి తెలుసుకుందాం. ఎపిగ్లాటిస్ ఏదైతే ఉంటుందో చూడండి, ఇక్కడ ఎయిర్ ని డైవర్ట్ చేస్తుంది, రైట్? డైవర్ట్ చేసి ఈ ప్యాసేజ్ లో నుంచి పంపిస్తుంది, రైట్? ఈ ప్యాసేజ్ ఏదైతే ఉందో ఇది ఫుడ్ ప్యాసేజ్. దిస్ ప్యాసేజ్ ఈజ్ ఫుడ్ ప్యాసేజ్. ఇక్కడ ఉన్న ఈ ప్యాసేజ్ ఏదైతే ఉంటుందో ఇది ఎయిర్ ప్యాసేజ్. సో ఏం చేస్తుంది, మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే, సో ప్రాపర్ గా ఎయిర్ పైప్ లోకి, విండ్ పైప్ లోకి ఎయిర్, ఫుడ్ పైప్ లోకి ఫుడ్ వెళ్ళేలా ఎపిగ్లాటిస్ ప్రొటెక్ట్ చేస్తుంది ఆ ట్యూబ్ ని, రైట్? సో ఒక్కోసారి మీకు క్వశ్చన్ రావచ్చు గైస్, ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఇస్తారో ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం తినేటప్పుడు ఎందుకు మాట్లాడకూడదు అని చెప్తారు, చాలా చాలా ఫేమస్ క్వశ్చన్ గైస్ ఇది. ఎందుకు అలా చెప్తారు అంటే, బికాస్ సో మనం మాట్లాడేటప్పుడు, మనం తింటూ తింటూ మాట్లాడితే, సో మనం మాట్లాడడానికి ఏం కావాలి, ఇందాక డిస్కస్ చేసుకున్నాం, రైట్? వీ నీడ్ ఎయిర్ కదా. ఎయిర్ తో వచ్చిన వైబ్రేషన్స్ వల్లే కదా మనకు మాటలు వస్తాయి. మన మాటలు ఏవైతే ఉన్నావో అవి బయటకు వినిపిస్తాయి. సో ఎయిర్ ఏమవుతుంది, ఎయిర్ ఎంటర్ అవుతుంది. ఎయిర్ ఎంటర్ అయ్యి ఒకవేళ మిస్టేక్ గా ఫుడ్ ఏదైతే ఉందో, అప్పుడు ఎపిగ్లాటిస్ ఫుడ్ పైప్ క్లోజ్ చేసేసింది అనుకోండి, ఎయిర్ ఎంటర్ అవుతుందిలే అని. ఫుడ్ పైప్ క్లోజ్ చేసేసి విండ్ పైప్ ఓపెన్ చేస్తే అప్పుడు ఫుడ్ ఏదైతే ఉందో అది విండ్ పైప్ లోకి వెళ్తుంది. దాని వల్ల కొంతమందికి ఇలా మాట్లాడేటప్పుడు, లైక్ అలా ఫుడ్ ఎంటర్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కఫ్, లైక్ దగ్గుతారు కదా, పొర పోయింది అంటారు. ముక్కులో నుంచి కూడా వస్తాయి కొంతమందికి ఫుడ్ గ్రాన్యూల్స్ ఏవైతే ఉంటాయో. సో అలా అందుకే మనం ఏం చేయాలి, తినేటప్పుడు మాట్లాడకూడదు అని చెప్తాము. గైస్ దీస్ యాక్టివిటీస్ అంత ఇంపార్టెంట్ కాదు. లార్జ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ ఓన్లీ ఇంపార్టెంట్. మెకానిజం ఆఫ్ రెస్పిరేషన్ హ్యూమన్ బీయింగ్స్ లో చూడండి మెకానిజం. ఫస్ట్ మనం ఈ డయాగ్రామ్ ని అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఏవైతే ఉన్నాయో బయట ఇవి ఉన్నాయి కదా, సో ఆల్ దీస్ ఆర్ రిబ్ బోన్స్ అని అంటాము. ఇది చెస్ట్ వాల్. మజిల్స్ గైస్, ఈ మజిల్స్ ఏం చేస్తాయి, చెస్ట్ ని ఎక్స్పాండ్ చేయడంలో, ఇంకా కాంట్రాక్ట్ ఎక్స్పాండ్ చేయడంలో హెల్ప్ చేస్తాయి. ఇక్కడ మనం చూస్తే వాట్ ఇస్ దిస్, దిస్ ఈజ్ లంగ్స్. ఓకే, ఇవి లంగ్స్. ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ డయాఫ్రమ్. ఇక్కడ ఉంది కదా, వాట్ ఎవర్ వీ హ్యావ్ దిస్, ఇక్కడ ఏదైతే ఉందో దిస్ ఈజ్ డయాఫ్రమ్. వాట్ డూ వి కాల్ ఇట్, వి కాల్ ఇట్ యాజ్ డయాఫ్రమ్. సో మనందరికీ తెలుసు కదా బ్రీతింగ్ అంటే ఏంటి, ఇన్హేలింగ్ అండ్ ఎక్సేలింగ్ ప్రాసెస్ ని మనం బ్రీతింగ్ అంటాము. సో ద ఆర్గన్స్ ఇన్వాల్వ్డ్ ఏంటి, మెయిన్లీ ఇన్వాల్వ్ అయిన ఆర్గన్స్ ఏంటి, లంగ్స్ ఆర్ ద మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఆర్గన్స్. సో యూ కాంట్ సీ యువర్ లంగ్స్ బట్ ఇట్స్ ఈజీ టు ఫీల్ దెమ్ ఇన్ యాక్షన్, రైట్ కదా? దిస్ ఈజ్ రైట్ కదా. మనము మన లంగ్స్ ఏవైతే ఉన్నాయో మన లంగ్స్ ని చూడలేము, బట్ వీ కెన్ ఫీల్. అవి మూమెంట్ అయినా కూడా వీ కెన్ ఫీల్. పుట్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ బ్రీత్ ఇన్ వెరీ డీప్లీ. చాలా డీప్ గా మనం ఏం చేయాలంట, బ్రీత్ చేయాలంట. యూ విల్ ఫీల్ యువర్ చెస్ట్ గెట్టింగ్ స్లైట్లీ బిగ్గర్. ఏమవుతుంది, మన చెస్ట్ ఏదైతే ఉంటుందో స్లైట్ గా బిగ్గర్ గా అవుతుంది. నౌ ఆ ఎయిర్ ఏదైతే ఉంటుందో మొత్తం ఇందాక తీసుకున్నాం కదా, ఆ ఎయిర్ ని రిలీజ్ చేసేస్తే, సో చెస్ట్ ఏదైతే లెవెల్ ఉంటుందో అది డిక్రీజ్ అయిపోతుంది, రెగ్యులర్ సైజ్ కి వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీరు లంగ్స్ పవర్ ఏదైతే ఉంటుందో, హ్యావ్ యూ ఫెల్ట్ ఇట్? సో లంగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీదర్ డ్రా ఇన్ ఎయిర్ నాట్ పుష్ ఇట్ అవుట్. లంగ్స్ వాటికై అవి ఎయిర్ తీసుకోవడం, బయటికి పంపడం సాధ్యం కాదు, మనం అనుకుంటేనే అవి అవుతాయి. అండ్ ఈ చెస్ట్ వాల్ మజిల్స్ ఇంకా అనదర్ ఫ్లెక్సిబుల్ మజిల్స్ ఏవైతే ఉన్నాయో అవి హెల్ప్ చేయాలి. ఆ మజిల్ ని మనం చూడండి, ఆ ఇంపార్టెంట్ మజిల్ ని డయాఫ్రమ్ అని అంటాము. దీని వల్ల ఏమవుతుంది, లంగ్స్ లో హెల్ప్స్ ద లంగ్స్ ఎయిర్ మూవ్ అవ్వడంలో, లోపలికి మూవ్ అవ్వడంలో, ఎయిర్ ని
లోపలికి పంపించడంలో, ఎయిర్ లోపల ఉన్న ఎయిర్ బయటికి పంపించడంలో ఈ డయాఫ్రమ్ ఏదైతే ఉంటుందో ఈ డయాఫ్రమ్ హెల్ప్ చేస్తుంది. చూడండి, సీ ద డయాఫ్రమ్ వర్క్స్ ఇన్ ద ఫిగర్. ఇక్కడ నేను చెప్పాను కదా ఇది డయాఫ్రమ్ అని. సో దిస్ ఈస్ ద డయాఫ్రమ్ గైస్, దిస్ ఈస్ ద డయాఫ్రమ్. చెస్ట్ వాల్ దేంతో మేడప్ ఆఫ్ అయి ఉంటుంది, ఇందాక నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, రిబ్స్, మజిల్స్, స్కిన్స్ కదా. రిబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక యాంగిల్లో అటాచ్ అయి ఉన్నాయి. ఇఫ్ యూ రన్, ఒక్కసారి మీ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి ఇలా మీ రిబ్స్ మీద టచ్ చేసి చూడండి. చూడండి, ఇవి యాంగిల్, ఒక యాంగిల్లో అటాచ్ అయి ఉన్నాయి, రైట్. దే ఆర్ అటాచ్డ్ ఇన్ అన్ యాంగిల్, ఒక యాంగిల్లో అటాచ్ అయి ఉన్నాయి, రైట్. మనం ఎప్పుడైతే ఇన్హేల్ చేస్తామో చెస్ట్ వాల్ ఏదైతే ఉంటుందో అప్ మూవ్ అవుతుంది అండ్ ఎక్స్పాండ్ అవుతుంది. దీని వల్ల ఏమవుతుంది, దిస్ కాజెస్ అండ్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూమ్ ఆఫ్ ద చెస్ట్ క్యావిటీ. దీని వల్ల చెస్ట్ క్యావిటీ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది గైస్. బేసిక్ గా ఇఫ్ ఇమాజిన్ డయాఫ్రామ్ ని ఒక రూమ్ లాగా, ఒక ఫ్లోర్ లాగా ఇమాజిన్ చేసుకుంటే, చెస్ట్ క్యావిటీ ఏదైతే ఉందో రూమ్, ఓకే. ఎప్పుడైతే డయాఫ్రామ్ రిలాక్స్ గా ఉంటుందో, మనం బ్రీత్ అవుట్ చేసినప్పుడు డయాఫ్రమ్ రిలాక్స్ గా అయిపోతుంది. సో అప్పుడు అది తన డోమ్ షేప్ లో వచ్చేస్తుంది. డోమ్ అంటే ఇలా కాన్వెక్స్, కాన్వెక్స్ సైడ్ అవుట్ ఉంటుంది. కాన్కేవ్ అంటే ఈ సైడ్ గైస్, కాన్వెక్స్ అంటే దిస్ సైడ్, కాన్కేవ్ అంటే కేవ్ లా ఉంటుంది లోపల, రైట్. ఆఫ్ ద డోమ్ ఎక్స్టెండింగ్ ఇన్ టు ద చెస్ట్ క్యావిటీ. ఎప్పుడైతే డయాఫ్రమ్ కాంట్రాక్ట్ అవుతుందో ఇన్హలేషన్ అప్పుడు అదేమవుతుంది, ఫ్లాట్ గా అయిపోతుంది అండ్ మూవ్స్ డౌన్వర్డ్స్, డౌన్వర్డ్స్ లోకి మూవ్ అవుతుంది. దాని వల్ల ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ది చెస్ట్ క్యావిటీ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయిపోతుంది, రైట్. when the diaphragm flattens and the volume of the chest cavity ఏదైతే ఉందో ఇంక్రీజ్ అయినప్పుడు దాని ఇంటర్నల్ ప్రెషర్ ఏదైతే ఉంటుందో అది డిక్రీజ్ అయిపోతుంది. అండ్ ద ఎయిర్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో రషెస్, అదేమవుతుంది, లంగ్స్ లోపలికి వచ్చేస్తుంది. దీన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ యాజ్ ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అంటే ఇన్హలేషన్. ఇన్హలేషన్ అంటే ఎయిర్ ఏదైతే ఉంటుందో, ఎయిర్ మూవింగ్ ఇన్ టు అవర్ బాడీ, ఇన్ టు అవర్ లంగ్స్ ని మనము ఇన్హలేషన్ అని అంటాము. ఇన్హలేషన్, ఇన్స్పిరేషన్ అని అంటాము. ఎగ్జాక్ట్ దీనికి ఆపోజిట్ ఎక్స్పిరేషన్, ఓకే. దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఈస్ ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్సలేషన్. ఎప్పుడైతే ఎయిర్ బాడీ నుంచి అవుట్ కి మూవ్ అవుతుందో, బయటికి మూవ్ అవుతుందో అప్పుడు మనం దాన్ని ఏమంటాము, ఎక్స్పిరేషన్ ఆర్ ఎక్సలేషన్ అని అంటాము, రైట్. ఇప్పుడు గ్యాసియస్ ఎక్స్చేంజ్, ఆల్వియోలై అండ్ క్యాపిలరీ మధ్య గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందో చూద్దామా. గ్యాసియస్ ఎక్స్చేంజ్ ఎలా జరుగుతుందంటే ఇక్కడ మీకు కనిపిస్తుందా గైస్. సో ఇది ఏదైతే ఉందో దీస్ ఆర్ మన క్యాపిలరీ, మన బ్లడ్ క్యాపిలరీ ఇది. సో చూడండి, కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ ఆల్వియోలైలోకి వెళ్ళిపోతుంది, ఆల్వియోలస్ లోకి. ఆక్సిజన్ ఏదైతే ఉందో మళ్ళీ బ్లడ్ క్యాపిలరీలోకి వెళ్తుంది. సో ఇలా అనేది ఇది అయిపోతుంది. బ్లడ్ క్యాపిలరీస్ లోకి వెళ్ళాక బ్లడ్ క్యాపిలరీస్ లో బ్లడ్ ఉంటుంది కదా. సో బ్రైట్ రెడ్ ఆక్సిజన్ రిచ్ బ్లడ్ ఏదైతే ఉంటుందో ఆ బ్లడ్ మళ్ళీ ఇక్కడ ఆక్సిజన్ తో ఫుల్ఫిల్ అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోతుంది. ఫుల్ఫిల్ ఏం చేసుకుంటుంది, ఇప్పుడు ఇమాజిన్ ఈ రెడ్ బ్లడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వెహికల్స్. ఇమాజిన్ దెమ్ యాజ్ వెహికల్స్. సో వెహికల్స్ లో పెట్రోల్ అయిపోతే ఆల్వియోల దగ్గరకు వచ్చి వాళ్ళ దగ్గర ఖాళీగా ఉన్న పెట్రోల్ ట్యాంక్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ ని పంపించేసి ఆక్సిజన్ వీళ్ళకి పెట్రోల్ లాంటిది, ఆక్సిజన్ ని నింపుకొని మళ్ళీ ఫుల్ గా ఎనర్జెటిక్ గా వెళ్ళిపోతున్నాయి. దట్ ఈస్ ద థింగ్. యాజ్ ద రిజల్ట్ ఆఫ్ గ్యాసియస్ ఎక్స్చేంజ్, గ్యాసియస్ ఎక్స్చేంజ్ వల్ల ఏమవుతుంది, ద కాంపోజిషన్ ఆఫ్ ఇన్హేల్డ్ అండ్ ఎక్సెల్డ్ ఎయిర్ ఏదైతే ఉంటుందో అది చాలా డిఫరెంట్. చూడండి గైస్, ఇక్కడ వీ హ్యావ్ వాల్యూస్. ఆక్సిజన్ లో మనం చూసుకుంటే 21% ఇన్హేల్డ్ ఎయిర్ లో, తీసుకున్న ఎయిర్ లో ఆక్సిజన్ ఉంటుంది. అదే ఎక్సేల్ చేసిన ఎయిర్ లో 16% ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ చూడండి, లోపలికి వెళ్ళేటప్పుడు తక్కువ ఉంది బట్ బయటికి వచ్చేటప్పుడు 4% ఉంది. నైట్రోజన్ అసలు మన బాడీకి అవసరం లేదు, ఎలా వెళ్ళిందో బయటికి కూడా అలానే వచ్చేస్తుంది. సో ట్రాన్స్పోర్టేషన్ ఎలా జరుగుతుంది అంటే, సో ఒక్కసారి ఆల్వియోలై నుంచి బ్లడ్ ఏదైతే ఉంటుందో బ్లడ్ క్యాపిలరీస్ లోకి వెళ్ళిపోతాయి కదా. బ్లడ్ క్యాపిలరీస్ లోకి వెళ్ళాక సో బ్లడ్ క్యాపిలరీస్ లో
సెల్స్ లో హిమోగ్లోబిన్ అనే ఒక పిగ్మెంట్ ప్రజెంట్ అయి ఉంటుంది. హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ బెస్టీ ఫ్రెండ్స్ అని నేను చాలా సార్లు చెప్పాను. ఏమవుతుంది, ఇవి రెండు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి కంబైన్ అయిపోతాయి. సో అప్పుడు హిమోగ్లోబిన్ అండ్ ఆక్సిజన్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి ఏం చేస్తాయి, సో హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ని తీసుకెళ్ళిపోతుంది బయటికి. ఓకే, బయటికి కాదు, బాడీ లోపలంతా ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో చూడండి గైస్, హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో అది ఎలాంటి పిగ్మెంట్ అంటే ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అట్ సీ లెవెల్లో ఉన్నప్పుడు ఎవ్రీ మాలిక్యూల్ ఏదైతే ఉంటుందో ఆక్సిజన్ తో కంబైన్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేది ఫామ్ అవుతుంది. అదే సీ లెవెల్ కి ఎలాగైతే హైట్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో అలా ఇంక్రీజ్ అయ్యేటప్పుడు సో ఈ కంబైన్ అవ్వడం, ఆక్సిజన్ అండ్ హిమోగ్లోబిన్ కంబైన్ అవ్వడం తగ్గిపోతుంది. ఓకే, ఈ కండిషన్స్ లో ఏమవుతాయి, ఓన్లీ కొన్ని మాలిక్యూల్స్ ఆఫ్ ఆక్సిజన్ మాత్రమే హిమోగ్లోబిన్ తో కంబైన్ అయ్యి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేవి ఫామ్ అవ్వగలవు, మిగతావి ఫామ్ అవ్వలేవు. అందుకే గైస్ చాలా మంది లైక్ మౌంటైన్ క్లైంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్నిటికంటే ఒక ఛాలెంజ్ ఏంటి అంటే ఈ ఆక్సిజన్ ప్రాబ్లమే. వాళ్ళు కొంచెమైనా ఎక్కువగా వర్కౌట్ చేశారనుకోండి, వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి లైక్ బ్రీత్ రేట్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది కొంచెం సేపటికే. వాళ్ళకి చాలా ఆక్సిజన్ కావాల్సి వస్తుంది. ఆక్సిజన్ ఉన్నా కూడా ఆక్సిజన్ ఏదైతే ఉందో హిమోగ్లోబిన్ తో బైండ్ అవ్వడానికి టైం పడుతుంది. సో అలా తర్వాత గ్యాసెస్ ఎక్స్చేంజ్, క్యాపిలరీస్ నుంచి మళ్ళీ సెల్స్ బ్యాక్ ఎలా వస్తుంది అంటే సేమ్ క్యాపిలరీస్ ఏవైతే ఉన్నాయో హిమోగ్లోబిన్ మీట వెరీ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్. టిష్యూ సెల్స్ ఏవైతే ఉన్నాయో కంటిన్యూస్ గా ఆక్సిజన్ ని యూజ్ చేస్తూ ఉంటాయి. దాని వల్ల ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ టిష్యూస్ లో చాలా తగ్గిపోతుంది. ఓన్లీ లంగ్స్ లో ఎంత ఉంటుందో దానికంటే 1/3 మాత్రమే ఇక్కడ టిష్యూస్ లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది. యాజ్ ద కాన్సన్ట్రేషన్ లో ఉంటుంది కదా, ఆక్సీ హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, రిలీజెస్ ద ఆక్సిజన్ మాలిక్యూల్. ఏం చేస్తుంది, ఆక్సిజన్ మాలిక్యూల్ ని రిలీజ్ చేస్తుంది. దానివల్ల ఏమైంది, దట్ ఎంటర్స్ ద సెల్లో ఎంటర్ అవుతుంది. తర్వాత ఇన్ ద రియాక్షన్ లో ఏం జరుగుతుందంటే సెల్ విత్ ఇన్ సెల్ ఇన్ అవర్ బాడీస్. సో దీంట్లో ఏం జరుగుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ సెపరేట్ అయిపోతాయి అండ్ ఎనర్జీ కూడా రిలీజ్ అయిపోతుంది. అది అయ్యాక అప్పుడు ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో మళ్ళీ ఆల్వియోలైకి వచ్చేస్తుంది, మళ్ళీ మన బాడీ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మన రెస్పిరేషన్. స్టిల్ వీ హ్యావ్ గైస్, వీ హ్యావ్ సమ్ మోర్. నేను సెల్యులార్ రెస్పిరేషన్ ని క్విక్ గా చెప్పేస్తాను. సో సెల్యులార్ రెస్పిరేషన్ లో వీ హ్యావ్ 2 టైప్స్ ఆఫ్ రెస్పిరేషన్ గైస్. ఒకటి ఎయిరోబిక్ రెస్పిరేషన్ వీ హ్యావ్, ఇంకోటి అనెరోబిక్ రెస్పిరేషన్. ఎయిరోబిక్ రెస్పిరేషన్ అంటే ఎయిర్ ప్రెసెన్స్ ఉన్నప్పుడు జరుగుతుంది, అనెరోబిక్ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ లో జరుగుతుంది. సో దాన్ని మనము ఎయిరోబిక్ అండ్ ఎనెరోబిక్ రెస్పిరేషన్ అని చెప్తాము. చూడండి, ఇన్వాల్వ్స్ సిరీస్ ఆఫ్, ఇందులో చాలా డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ అనేవి ఉంటాయి, అవన్నీ అన్ని జరుగుతాయి. సో మన మైటోకాండ్రియా ఏదైతే ఉందో ఇది పవర్ హౌస్ ఆఫ్ దిస్ సెల్. ఎందుకు దీన్ని పవర్ హౌస్ ఆఫ్ దిస్ సెల్ అని అంటారు అంటే ఎనర్జీ ప్రొడ్యూస్ ఏదైతే అయిందో అదంతా ఇక్కడే స్టోర్ అయి ఉంటుంది. అండ్ ఆ ఎనర్జీని మనము ఏటీపీ, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అని అంటాము. సో ఈచ్ ఏటీపీ, ఒక్క ఏటీపీ మాలిక్యూల్ నుంచి మనకు 7200 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ అనేది వస్తుంది, జస్ట్ ఒక్క ఏటీపీ మాలిక్యూల్ నుంచి. ఈ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఫాస్ఫేట్ బాండ్స్ లో స్టోర్ అయి ఉంటుంది. ఇక్కడ చూడండి, నేను ఇందాక చెప్పాను కదా విల్ బి హ్యావింగ్ 2 టైప్స్ ఆఫ్ అని. ఇక్కడ చూడండి, గ్లూకోజ్ పైరువేట్ లోకి కన్వర్ట్ అవుతుంది. పైరువేట్ ఏంటి, 3 కార్బన్ కాంపౌండ్ ప్లస్ ఎనర్జీ, రైట్. ఇక్కడ మనం చూస్తే అబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ లో ఆక్సిజన్ ఉన్నప్పుడు అనెరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ లో ఎయిరోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. అనెరోబిక్ రెస్పిరేషన్ జరిగినప్పుడు ఇఫ్ యు అబ్జర్వ్ లాక్టిక్ యాసిడ్ ఇక్కడ రిలీజ్ అవుతుంది, ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా. ఇక్కడ ఇథెనాల్ గైస్, ఆల్కహాల్ అనేది రిలీజ్ అవుతుంది ఇన్ అనెరోబిక్ రెస్పిరేషన్. వేరాజ్ ఇఫ్ వి సీ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్ అలాంటిది ఏమీ రిలీజ్ అవ్వదు. కార్బన్ డైఆక్సైడ్, వాటర్ అండ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడ ఆల్కహాల్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది, రైట్. సో మీరు చూసే ఉంటారు, మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు కొన్నిసార్లు
మనము ఎప్పుడైనా మనం నార్మల్గా చేసే వర్కౌట్ కంటే ఎక్కువ వర్కౌట్ మనం చేస్తే ఏమవుతుంది, సో మన బాడీలో కొన్ని స్వీట్ పెయిన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి తెలుసా. వై డూ దోస్ టైప్ ఆఫ్ పెయిన్స్ స్టార్ట్ ఇన్ అవర్ బాడీ? చెప్పండి, ఎందుకు ఆ పెయిన్స్ స్టార్ట్ అవుతాయి? చెప్పండి గైస్. ఆ స్వీట్ పెయిన్స్ ఎందుకు స్టార్ట్ అవుతాయి అంటే లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవ్వడం వల్ల ఆ స్వీట్ పెయిన్ అనేవి లాక్టిక్ యాసిడ్ అక్యూమిలేషన్ వల్ల. సో లాక్టిక్ యాసిడ్ అసలు ఎందుకు అక్యూమిలేట్ అవుతుంది, ఏంటి లాక్టిక్ యాసిడ్ ది స్టోరీ అంటే చూడండి గైస్. ఎప్పుడైతే మనం నార్మల్ చేయాల్సిన, ఇప్పుడు చూడండి నార్మల్గా మనం ఇలా కూర్చొని ఉంటే నాకు నార్మల్ బ్రీతింగ్ రేట్ చాలు, నేను నార్మల్ బ్రీత్ ఏదైతే తీసుకుంటున్నానో అది చాలు. అదే నేను పరిగెత్తాను అనుకోండి, పరిగెత్తేటప్పుడు నేను అక్కడ మోర్ ఎనర్జీ అనేది నాకు కావాలి. బికాజ్ నేను హెవీ వర్క్, పరిగెత్తడం అనేది నార్మల్ యాక్టివిటీ కాదు, ఇట్స్ అ ఇంటెన్స్ వర్కౌట్ లాంటిది, రైట్. సో నేను పరిగెత్తినప్పుడు నాకు మోర్ ఎనర్జీ కావాలి. నాకు మోర్ ఎనర్జీ కావాలి అంటే నా బాడీలో ఉన్న ఆక్సిజన్ అంతే, బట్ అయినా నాకు ఎనర్జీ అనేది ఆ టైంకి ఎలాగో అలాగా కావాలి. సో ఈ టైంలో మన బాడీ ఏం చేస్తుంది అంటే మన బాడీ ఎనరోబిక్ రెస్పిరేషన్ చేస్తుంది. అంటే చూడండి, మనము ఏం చేస్తాము, లైక్ అలసిపోయినప్పుడు మన బ్రీతింగ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది కదా రన్ చేసేటప్పుడు, మనం ఎక్కువ ఆక్సిజన్ తీసుకోవడానికి ట్రై చేస్తాము. కానీ ఆ ఆక్సిజన్ మన బాడీలోకి వెళ్ళి మన ఎనర్జీ రిలీజ్ చేయడానికి టైం పడుతుంది. సో ఈ మధ్యలో టైం ఏదైతే ఉందో మన బాడీ ఆక్సిజన్ తీసుకోవడం యాజ్ వెల్ as ఆ ఆక్సిజన్ వెళ్ళి ఎనర్జీని రిలీజ్ చేయడం, ఆ మధ్య టైం ఏదైతే ఉందో ఆ మధ్య టైంలో కూడా మనకి ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అంటే మన బాడీలో ఏవైతే ఉంటాయో, సో మన బాడీ ఎనరోబిక్ రెస్పిరేషన్ అండర్గో అవుతుంది. ఆ ఎనరోబిక్ రెస్పిరేషన్ అవ్వడం వల్ల ఇందాక మనము ఇక్కడ అబ్జర్వ్ చేసాం కదా, హియర్ లాక్టిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది అని చెప్పాను, రైట్. లాక్టిక్ యాసిడ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో మన బాడీకి అక్కడ ఏమవుతుంది, ప్రాపర్ గా ఆక్సిజన్ దొరకట్లేదు. సో మన బాడీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ లేని ఎనరోబిక్ రెస్పిరేషన్ ని చూస్ చేసుకొని, సో బ్రేక్ చేసి బాండ్స్ ఏవైతే ఉన్నాయో ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, రైట్. ఎనర్జీని రిలీజ్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి. సో ఎనర్జీతో పాటు లాక్టిక్ యాసిడ్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ లాక్టిక్ యాసిడ్ మన మజిల్స్ లో అక్యూములేట్ అయిపోయి ఉంటుంది. వాట్ విల్ హ్యాపన్, అక్యూములేట్ అయిపోయి ఉంటుంది. అక్యూములేట్ అవ్వడం వల్ల ఆ పెయిన్ అనేది అనిపిస్తుంది. సో లాక్టిక్ యాసిడ్ వల్ల ఎందుకు పెయిన్ వస్తుంది అంటే అది గ్రాన్యూల్స్ గా కొంచెం షార్ప్ గా ఉంటుంది గైస్, మన మజిల్స్ లో అది అక్యుములేట్ అయిపోతుంది. సో బికాస్ ఆఫ్ దాట్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్. సో that's it guys, we have finished it. Okay, anaerobic respiration I have already explained, right. And but we have a experiment, you can go through this experiment with some yeast ane oka experiment undi manaku, you can go through this. And fermentation enti, మైక్రో ఆర్గానిజం స్టోరీలో వీ హ్యావ్ ఆల్రెడీ లర్న్డ్ కదా. ఈస్ట్ ఏదైతే ఉంటుందో అది ఫర్మెంటేషన్ ప్రాసెస్ ద్వారానే మనకు రిలీజ్ అనేది అవుతుంది, రైట్. సో ఇలా వీ హ్యావ్ సో మెనీ లైక్ ఇడ్లీ, దోశ, ఇవన్నీ ఏంటి ఫర్మెంటేషన్ ద్వారానే వీ ప్రిపేర్. బట్ ఫర్మెంటేషన్ లో ఏం రిలీజ్ అవుతుంది అంటే ఎథనాల్ అనేది రిలీజ్ అవుతుంది. ఫర్మెంటేషన్ ఈజ్ అ కైండ్ ఆఫ్ అనెరోబిక్ రెస్పిరేషన్, రైట్. అండ్ సో we have respiration versus combustion difference, చాలా differences వస్తాయి guys. డిఫరెన్స్ క్వశ్చన్ అనేది వస్తుంది, యూ కెన్ గో త్రూ దిస్. సో ఇలాగ అనేది మొత్తం జరుగుతుంది guys. We have one more activity, you can go through that activity. combustion of sugar అనే యాక్టివిటీ ఉంది. సో that's it guys. అండ్ కొన్ని ఆర్గానిజమ్స్ హీట్ కూడా ప్రొడ్యూస్ చేస్తాయి కదా. ఎవల్యూషన్ ఇన్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ సిస్టమ్. సో ఇట్స్ నథింగ్, ఈజ్ జస్ట్ సింపుల్ గా ఎలా ఎవల్యూషన్ జరిగింది అనే గురించి ఉంది. వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ రెస్పిరేషన్ ప్లాంట్స్ కూడా కదా. సో గైస్ రెస్పిరేషన్ ఇన్ ప్లాంట్స్ లో ఇఫ్ ఈ సీ చూడండి, వీ హ్యావ్ లీఫ్ ఏంటి, మనకు లంగ్స్ ఎలాగో ప్లాంట్స్ కి లీఫ్ అలాగా. సో హియర్ మనకు స్టొమాటా ఉంటుంది, లీఫ్ లో ఎయిర్ స్పేసెస్ అనేవి ఉంటాయి, వాటర్ ఫిల్మ్ అంటే వాటర్ లేయర్ అనేది ఉంటుంది, ఇక్కడ నుంచి వాటర్ లోపలికి వెళ్తుంది అండ్ ఆల్ దట్ రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. యాజ్ వెల్ యాజ్ కొన్ని ప్లాంట్స్ లో చూడండి, యూ కెన్ సీ లెంటిసెల్స్ అనేవి ఒక టైప్ ఆఫ్
మనకు ముక్కు ఎలాగో వీటికి లెంటిసెల్స్ అలాగా ఇక్కడ నుంచి కూడా ఎయిర్ బ్రీతింగ్ అనేది జరుగుతుంది. ఇఫ్ వి సీ ఏరేషన్ ఆఫ్ రూట్స్ అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ లో సో ఇలా ఏవైతే ఉన్నాయో రూట్స్ ఇలా బయటికి వచ్చి ఎయిర్ తీసుకుంటాయి ఎన్వైరన్మెంట్ నుంచి. ఇంకోటి గైస్ ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటి అంటే కార్బన్ డయాక్సైడ్ రెస్పిరేషన్ అప్పుడే ఎవాల్వ్ అవుతుంది అని చెప్పడానికి ఈ ఎక్స్పెరిమెంట్ ఏదైతే ఉందో మనకి ఇచ్చాడు. యూ కెన్ గో త్రూ దాట్ ఎక్స్పెరిమెంట్ ఆల్సో. ఇంకా ఫోటోసింథసిస్ వర్సెస్ రెస్పిరేషన్ ఏంటి అంటే గైస్ ఫోటోసింథసిస్ కి ఆపోజిట్ రెస్పిరేషన్. దట్స్ ఇట్. మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ దీస్ ఈక్వేషన్స్ యూ కెన్ గెట్ ఇట్. చూడండి ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H2O కలిపి మనకి ఏమి ఇస్తున్నాయి, షుగర్ని ఇస్తున్నాయి. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాము, షుగర్ ఏదైతే ఉందో షుగర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఏమి ఇస్తున్నాయి మనకు, కార్బన్ డైఆక్సైడ్ H2O ప్లస్ ఎనర్జీ ఇస్తున్నాయి. జస్ట్ ఎనర్జీ ఒక్కటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ టు సేమ్ గాయస్. ఒకటి ఫోటోసింథసిస్ ఏదైతే ఉంటుందో అనబోలిక్ ప్రాసెస్, ఫోటోసింథసిస్ ఏదైతే ఉంటుందో అది అనబోలిక్ ప్రాసెస్. అనబోలిక్ ప్రాసెస్ అంటే ఏంటంటే బిల్డ్ చేస్తుంది, లైక్ రా మెటీరియల్స్ నుంచి మేక్ చేస్తుంది కదా. అదే రెస్పిరేషన్ ఏంటి అంటే కెటబోలిజం అంటే బ్రేక్ చేస్తుంది. రెస్పిరేషన్ ఉన్న షుగర్ మాలిక్యూల్స్ ని బ్రేక్ చేస్తుంది. సో ఇలా దిస్ ఇస్ రెస్పిరేషన్, దట్ ఈస్ ఫోటోసింథసిస్. దట్స్ ఇట్ గైజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రెస్పిరేషన్. ఐ గెస్ మీ అందరికీ అర్థమైపోయిందని అనుకుంటున్నాను నేను. గైస్ ఈ సెషన్ డిస్క్రిప్షన్ లో వీ హ్యావ్ ఎ లింక్ క్లాస్ 10th and 9th పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో, పీవైక్యూస్ వీడియోస్ అండ్ ప్లేలిస్ట్ ఏవైతే ఉన్నాయో వీ హ్యావ్ క్రియేటెడ్ దట్. యూ కెన్ గో త్రూ దట్ ప్లేలిస్ట్ అండ్ ఆల్ గైస్, సో దట్ అన్ని ఒక చోట మీకోసం పెట్టేసాం మీరు చదువుకోవడానికి ఈజీ అవ్వాలని. దట్స్ ఇట్ గైస్. దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్ పిల్లలు.